3 రోజుల క్రితం పులిమద్ది గ్రామ సమీపంలో జరిగిన మహిళ హత్య కేసును ఛేదించిన వికారాబాద్ పోలీసులు. ఈ కేసుకు సంబంధించి వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ మహిళను హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని అన్నారు. గత 6 నెలల క్రితం మృతురాలు అనసూయకి నిందితుడు బాబుకి మధ్య మృతురాలు అనసూయ ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుందని అనుమానంతో గొడవ జరగడంతో ఆమెను చంపాలని పథకం పన్నామని అన్నారు. అనసూయకు మద్యం తాగించి చీరతో గొంతు బిగించి చంపి గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి తగలబెట్టారని అన్నారు. అంతకుడు గతంలో కూడా ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడని తెలిపారు. 3 బృందాలకు ఏర్పాటు కేసులను ఛేదించిన పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. డిసీజ్డ్ మొబైల్ కూడా ఉంది, ఫోన్ ఆన్లో ఉంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫోన్ చేస్తూనే ఉన్నారు. యాక్చువల్ గా 14 నైట్ జరిగింది మనకి. ఇది 15వ తారీఖు ఆమె ఇంటికి వస్తుందని చెప్పిందంట. వాళ్ళ బ్రదర్ ఫోన్ చేసి పండగకు వస్తుందండి. రాకపోయేసరికి ఆమె 1-2 డేస్ ఫోన్ చేసారు వాళ్ళు. ఇతను ఫోన్ దగ్గర ఉంది కానీ ఫోన్ ఎత్తకుండా దాన్ని స్విచ్ ఆఫ్ పెట్టుకుని ఉండటం వల్ల వాళ్ళకి కూడా డౌట్ వచ్చి తర్వాత కంప్లైంట్ చేయడం జరిగింది. అతని బంధువులు కూడా మన చుట్టుపక్కల ఉన్నారు కాబట్టి ఈ ఏరియా మీద ఆయనకి పూర్తిగా అవగాహన ఉన్నది. మన దగ్గర ఇట్లాంటి కేసులు చాలా వరకు డిటెక్ట్ అయినాయి. మిగతా కూడా ఇంక ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా అవన్నిటి కూడా బయటికి తీసి వాటిని కూడా సక్సెస్ గా డిటెక్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఇట్లాంటి నేరస్తులు కనుక శిక్ష పడకపోతే సమాజంలో మరికొన్ని నేరాలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మా అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చినాం. ప్రాపర్ గా ఎఫ్ఐఆర్ అయిన దగ్గర నుంచే దాని లింకింగ్ ఎవిడెన్స్ ప్రాపర్ గా బిల్డప్ చేసి ఈ యొక్క సైంటిఫిక్ ఎవిడెన్స్ ని సీల్ లో దొరికినటువంటి సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ అవి కూడా దొరకడం జరిగింది. ఇవన్నీ కూడా క్రూజ్ టీమ్స్, సీసీ ఫుటేజెస్, సెల్ ఫోన్ టెక్నాలజీ వీటన్నిటి కూడా కలెక్ట్ చేసి ప్రాపర్ గా ఎవిడెన్స్ బిల్డప్ చేసి నేరస్తుని నిన్న నైట్ అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకొని అతన్ని కూడా విచారించడం, అతను కూడా ఈ నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఈ నేరస్తుడికి ఈ ఒక్క నేరస్తుడే కాకుండా గతంలో ఇక్కడ మనకి 2016లో ఏంటంటే ఇంకా కూడా ఇట్లాంటి ఐసోలేటెడ్ ప్లేసెస్ ని ఐడెంటిఫై చేసి ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశాల్లో లిక్కర్ సేవించకుండా చూడాలి. మనకి అనంతగిరి హిల్స్ ఉండటము, ఇక్కడ ఒక టూరిస్ట్ ప్రదేశంగా ఈ ప్రాంతం డెవలప్ చెందుతుంది. ప్రతి శనివారం ఆదివారం కూడా ఎంతో మంది మనకి సిటీ నుంచి వస్తుంటారు కాబట్టి వాళ్ళ మీద కూడా నిఘా ఉంచడము, ఈ బహిరంగ ప్రదేశాల మీద వాచ్ పెట్టడము, ఇంకా సీసీ కెమెరాలు పెంచుకోవడము ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఒక మంచి కేసుని తొందరలో ఒక 48 అవర్స్ లోనే డిటెక్ట్ చేసినందుకు నేను వికారాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని, అదేవిధంగా ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి టౌన్ సిఐ శ్రీనివాసు, రూమర్సే ఇతను ఇన్వాల్వ్ అయింది 2016లో క్రైమ్ నెంబర్ 277లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆ మర్డర్ కేసులో కూడా వీళ్ళ బ్రదర్ మీద కేసులు ఉన్నాయి. ఇతన్ని అందులో నేరస్తుడుగా ఒక ఎవిటర్ గా చేయడం జరిగింది. అతని మీద ఇప్పుడున్న సమాచారం మేరకు మన దగ్గర ఎవిడెన్స్ బిల్డప్ అయిన ప్రకారం పాత కేసు ఒకటి ఉంది, ఈ కేసు 2వ కేసు. లేబర్ పని చేసుకుంటున్నాడు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో. ఒక వాటర్ ట్యాంకర్ కి ప్రస్తుతం డ్రైవర్ గా పనిచేస్తున్నాడు అక్కడ. ప్రస్తుతానికి అది మన దగ్గర ఉన్న సమాచారం. రాత్రి అయితే అదుపులో తీసుకున్నాం కాబట్టి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఏమైనా ఫర్దర్ గా